మెదక్ నుండి స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగమణి గారు పంచామృతాల పేరుతో బీసీల అభివృద్ధి ధ్యేయంగా చేయబడిందే ఈ 5 పథకాల మేనిఫెస్టో. అందులో మొదటిది జ్యోతి బాపులే విద్యా వికాస్. సమాజాన్ని చైతన్యపరచుటలో విద్య అనేది ఒక ఆయుధం. సమాజాన్ని మార్చే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. విద్య ద్వారా సమాజాన్ని మార్చే ఉద్యమం చేసిన జ్యోతి బాపులే గారిని మార్గదర్శకంగా తీసుకొని జ్యోతి బాపులే విద్యా వికాస్ రూపంలో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో రోజుకు 100 రూపాయలు జమ చేయనున్నారు. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వారికి వచ్చిన మొత్తాన్ని వారి పై చదువులకు ఉపయోగించవలసిందిగా తోడ్పాటును అందిస్తున్నారు. జ్యోతి బాపులే విద్యా వికాస్ కార్యక్రమంలో విద్యార్థుల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం. నాగమణి గారు చేపట్టినటువంటి 2వ కార్యక్రమం పేరు సావిత్రిబాయి మహిళా భరోసా. సావిత్రిబాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలకు స్వలంబన ఆర్థిక స్వాతంత్రం సాధించడానికి వారికి దారి చూపే ఈ కార్యక్రమం పేరుతో ప్రతి ఒక్క బీసీ మహిళలకు రోజుకు 500 రూపాయలు సంపాదించుకునే విధంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఈ కుటీర పరిశ్రమలు అమల్లోకి వచ్చేంత వరకు నెలకు 3000 రూపాయల చొప్పున ప్రతి బీసీ మహిళకు సావిత్రిబాయి మహిళా భరోసా కార్యక్రమం కింద అందజేస్తారు. నాగమణి గారు చేపట్టినటువంటి 3వ కార్యక్రమం పేరు జయశంకర్ వృద్ధాప్య చేయూత. వృద్ధాప్యం ఒక భారం కాదు, ఒక అనుభవం, ఒక ఆశీర్వాదం. వారి అనుభవ జ్ఞానం మనకు అవసరం. ప్రొఫెసర్ జయశంకర్ నేర్పిన మానవతా ధర్మంతో వృద్ధులకు చేయూతనిస్తూ 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క బీసీ వృద్ధులకు నెలకు 5000 రూపాయల పెన్షన్ మరి వారికి ఉచిత ఆరోగ్యశ్రీ కార్డు అందించి వృద్ధుల ఆశీర్వాదానికి తోడ్పాటవుతారు. నాగమణి గారు చేపట్టినటువంటి 4వ కార్యక్రమం పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భూమి మిత్ర గృహ కల్పన. మట్టిని తాకి మాట్లాడే మనసున్న మనిషి పాపన్న గౌడ్. పాపన్న గౌడ్ని నిదర్శనంగా తీసుకుని 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని అందిస్తారు. లేని ఎడల ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేసి గృహ నిర్మాణానికై 10 లక్షల రూపాయలు అందచేసి బీసీలకు గృహకల్పనకు తోడ్పడతారు. నాగమణి గారు చేపట్టినటువంటి 5వ కార్యక్రమం పేరు ఛత్రపతి శివాజీ నిరుద్యోగ కల్పన. యువతకు స్వయం ఉపాధి, స్వయం సమృద్ధి ఎంతో అవసరం. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్క బీసీ పౌరుడికి ఆర్థిక భరోసాకై నెలకు 5000 రూపాయలు అందిస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీసీ వెల్ఫేర్ భవనాన్ని నిర్మించి నిరుద్యోగ బీసీలకు ఉద్యోగం వచ్చేంత వరకు ఆహారం, వసతి సౌకర్యం కల్పించి యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తారు. యువత స్టార్టప్ కోసం 10 నుంచి 50 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. పంచామృతాల పేరుతో పాటుగా తాను ఒక ఒప్పంద పత్రాన్ని ప్రజలకు రాసి ఇచ్చారు. నాగమణి గారు రాసిచ్చినటువంటి ఈ ఒప్పంద పత్రంలోని వివరాలు నాగమణి గారి మాటల్లో ఒకసారి విందాం. నాగమణి అనే పేరు గల నేను మెదక్ నుండి స్వాతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పంచామృతాలు అనే పేరుతో ఈ 5 వాగ్దానాలను ప్రజలకు ఇస్తున్నాను. మన చావాచ కర్మన మనం నమ్మే భగవంతుడి సాక్షిగా అందరికీ అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పంచామృతాలు అనే ఈ 5 పథకాలను 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. పూర్తి చేయని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి ప్రజలందరి తరపున ప్రభుత్వంతో పోరాటం చేసి ఈ పథకాలు అమలు అయ్యేలాగా చేస్తాను. అయినా నా ప్రయత్నం లోపంగా భావిస్తే 2.5 సంవత్సరాల తర్వాత నాపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఉందని తెలియజేస్తూ ఈ ఒప్పంద పత్రాన్ని రాసిస్తున్నాను. నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించగలరని భావిస్తున్నాను. నాకు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఇట్లు నాగమణి.